హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు క్యూన్యూస్. నేను సిద్ధంగా ఉన్న సుదర్శన్ మేనం శ్యామ్తో కలిసి ఇక శనార్థి తెలంగాణలో ఉన్నటువంటి జిల్లా వార్తలు చూద్దాం. ఆ జిల్లాలో ఉన్నటువంటి రాజకీయ విశేషాలు ఏంటి, అక్కడ ఉన్నటువంటి సమస్యలు ఏంటి, పరిష్కార మార్గాలు ఏంటి, ఇక్కడ మూవీ వార్తలు ఏంటి, స్పోర్ట్స్ వార్తలు ఏంటి, అన్ని కూడా చూద్దాం ఒకసారి. దానికన్నా ముందు ఒకసారి శనార్థి నేటి మాట చూద్దాం. నా దేశంలో డబ్బు, అధికారం, కులం ఈ మూడే పెత్తనం చేస్తున్నాయి. ఈ వర్గాలే రాజకీయాలను శాసిస్తున్నాయి. ఈ దేశంలో ఇంకా 100 ఏళ్లైనా పేదరికం మాసిపోయే ఆనవాళ్లే లేవు. పేదోళ్ళ తలరాతలు మార్చే రాజకీయాలే లేవు. డబ్బున్నోళ్ళకే వంత పాడుతున్న పాలకులు, అధికారాన్ని అడ్డం పెట్టుకుని అవినీతికి పాల్పడుతున్న నేతలు, అగ్ర కులాలకే పెద్దపీట వేస్తున్న పార్టీలు, ఇంకా పేదోళ్ళు రాణించేందుకు అవకాశాలు ఎక్కడా? వీధి వీధికో విగ్రహాలు, నడి ఊరిలో దేవాలయాలు, ఊరి చివరన శ్మశానాలు. అభివృద్ధిలో దేశం దూసుకుపోతుందంటున్న పాలకులు, వందే భారత్ లో ప్రయాణించడానికి పైసలు లేక జనరల్ బోగిల్లో కిక్కిరిసిపోతున్న ప్రయాణికులు, ఇండ్లు లేక రోడ్ల వెంబడి గుడారాలు కట్టుకుని జీవిస్తున్న నిరుపేదలు, పట్టెడన్నం కోసం, పాత బట్టలు కొనుగోలు కోసం సామాన్యుడు బతుకు పోరాటం చేస్తూనే ఉన్నాడు. అయితే పల్చనవుతున్న ఈ ప్రజాస్వామ్యంలో ఇదంతా కూడా జరుగుతుంది అని చెప్పేసి పెద్దపల్లి రాజన్న మంచి ఇంకా వందే భారత్ పెట్టినాం, దేశం అభివృద్ధి చెందుతుంది అంటే ఎర్రగడ్డ మార్కెట్కి పోతే పాత బట్టలు అమ్ముకోవాల్సిన పరిస్థితి. పాత బట్టలు వందే భారత్ అంటే 100 రూపాయలు లేక పరిసర అవుతున్నట. వందే భారత్ ఎక్కుతుంది కూడా జనరల్ బోగిలా ఎక్కుదామంటే ఇక టాయిలెట్ వస్తే ఇక్కడ నుంచి అక్కడికి పోవడానికి నడుచుకుంటూ వెళ్ళడానికి కూడా కష్టంగా. ఇది దేశం అభివృద్ధి అంటే బాగానే అభివృద్ధి చెందుతుంది. అంటే రాజకీయాలలో సమూల మార్పులు వచ్చినప్పుడే దేశం అభివృద్ధి చెందుతుంది. అన్ని వర్గాల ప్రజలు రాజకీయాలలో వచ్చినప్పుడే అభివృద్ధి చెందే ఆస్కారం ఉంటుంది. కానీ కొన్ని పెత్తందారి వ్యవస్థల మూలంగా, పెత్తందారి వ్యవస్థల చేతుల్లో బందీ అయిన రాజకీయాలు ఉంటే మన దేశం ఇట్లనే ఉంటుంది. కుల జనగణనపై కుటిల ప్రశ్నలు అని చెప్పేసి ఒక ప్రత్యేక వ్యాసం రాశారు పటేల్, అధ్యక్షులు, హిందూ బీసీ మహాసభ. బీసీ ఆజాదీ జవాబు. ప్రస్తుతం దేశంలోనూ రాష్ట్రంలోనూ కుల జనగణన జరగాలనే ఉద్యమాలు జరుగుతున్నాయి. ఇండియా కూటమి భాగస్వామ్య పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు చేయాల్సిందే అంటున్నాయి. అయితే ఆర్ఎస్ఎస్ కూడా అంగీకరిస్తుంది. కానీ సోకాల్డ్ ప్రజాస్వామ్యవాదులు, సోకాల్డ్ ప్రగతిశీలవాదులు, సోకాల్డ్ విప్లవవాదులు, మనువాదులు, గొప్ప గొప్ప పేరున్న వారు, పెద్ద పెద్ద పదవులను అనుభవించిన వారు కుల జనగణన పైన ముందుకు తెస్తున్నటువంటి కుటిల ప్రశ్నలు, వాదనలు ఒకసారి చర్చించుకుందాం. ఎందుకంటే వీరి ప్రభావం సమాజం మీద చాలా ఉంటుంది. మొదటగా గొప్ప ప్రజాస్వామికవాది పేరు పెట్టుకున్న డాక్టర్ జయప్రకాష్ నారాయణ తన కమ్మనైన వాదన తర్వాత కులగణన జరిగితే పేదరికం పోతుందా అని ప్రశ్నిస్తాడు. అయ్యా జయప్రకాష్ నారాయణ గారు, పేదరికం పోవడానికి మీరు చేయగలిగేది చేయండి, ప్రభుత్వానికి కావలసిన సలహాలు ఇవ్వండి. ఎవరొద్దంటారు? మేము అణగారిన కులాల ప్రజలం మాత్రమే కాదు, బీదలము కూడాను. అదే కనుక పేదరికం పోయే ప్రణాళికలు మీరు చేస్తే మాకు సంతోషమే, కానీ మీరు ఇట్లా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి దాన్ని ఆపే ప్రయత్నం చేయకండి అని చెప్పేసి బత్తుల సిద్ధేశ్వర్ పటేల్ మంచి వ్యాసం రాశారు. హిందూ బీసీ మహాసభ. ఇది ఇట్లా ఉంటే కచ్చేరికాడి ముచ్చట్లు చూద్దాం ఒకసారి. పోషెట్టి కాక బీఆర్ఎస్ పార్టీ జాతీయ పార్టీనా ప్రాంతీయ పార్టీనా? అయితే కేటీఆర్ ఏమంటుండే తెలుసానే, మీరు మహారాష్ట్రలో బీజేపీకి ఓటేయద్దు, కాంగ్రెస్ కి ఓటేయద్దు, ప్రాంతీయ పార్టీలకు ఓటేయాలని. మరి ప్రాంతీయ పార్టీ జాతీయ పార్టీ? అదే డౌట్ వస్తుంది అందరికి. నీకెందుకు వచ్చిన అనుమానం బిడ్డ రమేష? ఎందుకు వచ్చిందంటావు కాక, ఎప్పుడు మహారాష్ట్ర ఎన్నికలు అవుతుంటే ఎందుకు తోక ముడిచిండ్రని అట్లనా బిడ్డ వాళ్ళ వ్యూహం సాన ఉందట. అట్నా ఏందో కాక ఏముందంటే అని చెప్పేసి మొత్తం మీద ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ఏది ప్రాంతీయ పార్టీ లేకపోతే జాతీయ పార్టీ తెలుసుకోలేనటువంటి పరిస్థితుల్లో కేటీ రామారావు అక్కడ కాక కూడా ఉన్నాడట. ఏం చేయాలనో అర్థం కాని పరిస్థితిలో ఉంది. ఒకవేళ పుసుక్కున ఒకవేళ భారతీయ జనతా అదేంటి జాతీయ పార్టీ అని అన్నాం అనుకో, మరి జాతీయ పార్టీ అంటే అన్ని రాష్ట్రాలు మంచిగా ఉండాలి అటు ఇట్లా అని చెప్పేసి అనాలి. అప్పుడు జాతీయ పార్టీని గెలవాలని చెప్పేసి కోరుకోవాలి. ఒకవేళ ప్రాంతీయ పార్టీ అన్నాం అనుకో, మరి ప్రాంతీయ పార్టీ అంటే బీఆర్ఎస్ అని ఎందుకు పెట్టుకున్నాడు, టీఆర్ఎస్ ఉండాలి అని చెప్పేసి మళ్ళీ ఒకటి ఏం చేయాలనో అర్థం కాక అటు ఇటు అవుతున్నాడు పాపం. ఇప్పుడు ట్విస్ట్ ఏంటంటే మహారాష్ట్రలో ప్రాంతీయ పార్టీలు లేవు, ఉన్నప్పటికీ వాళ్ళు కూటమిలో ఉండరు, ఇటు కాంగ్రెస్తో ఇటు బీజేపీతో. మరవలేని ఉద్యమకారుడు మల్లన్న కోట్ల ఆశల గొంతుకై మెరిచాడు, పోరాటాలకు నిలయంగా నిలిచాడు, అరచేతిలో ప్రాణాలు పెట్టుకొని ఆకాశమంత ఉద్యమాలకు ఊపిరిదాడు. బీసీ బిడ్డ గుండె ధైర్యం సరళకుండా రాష్ట్ర రాజకీయాలనే వణుకు పుట్టించాడు. మెరుపు వేగంతో దూసుకొచ్చాడు, మెండైన కేసులతో జైళ్ల పాలయ్యాడు. ఆదరణ కరువై, ఆసరా కరువై ఒంటరివాడుగా మిగిలాడు, బిక్కుబిక్కుమని కదిలాడు. పోరాటానికి మారుపేరుగా మల్లన్న విజయ దుద్దుపి మోగించి వీరుల జాబితాలో చేరాడు. ఇటు జర్నలిజం అటు రాజకీయం
ఆ ఒంటి చేత్తో నడిపిస్తూ వ్యక్తిగత లాభాలు లేకుండా ముందుకు సాగుతున్నాడు. సోదరుమనులారా, సీఎంను సైతం సొంత పార్టీలో ఉంటూ వేలెత్తి చూపుతున్నాడు. మంచికి మంచి, చెడుకు చెడుకు మల్లన్న అనోడే అనుకుంటే మల్లన్న మనోడే అనుకుంటే పొరపాటే. అయితే కులాలకు అతీతంగా రాజకీయాలను బేరీజు వేస్తూ ఉద్యమాలు చేయడం మల్లన్న ఒక్కరికే సాధ్యం. గుండెలు దద్దరిల్లేలా మల్లన్న పోరాటాలకు పదవులు దాసోహం అయ్యాయి. ఉద్యమ కేంద్ర బిందువు మల్లన్న ఊరూరా పరిచయం అవసరం లేని పేరు. అయితే నిన్న నేడు ఎప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో మల్లన్న ప్రస్థానం ప్రత్యేకం. కరడుగట్టిన విమర్శలను కడుపులో పెట్టుకొని ప్రజలకు మంచి చేయాలని మంచి మనసు కలిగినోడు మల్లన్న సేవలకు డోకా లేదు, ప్రజలకు రక్షణ కొదవకు లేదని చెప్పేసి బరిగల శివ మిత్రుడు మంచి కవిత రాసిండు. ఇది ఇట్లా ఉంటే రచ్చబండ కాడ రచ్చ చేద్దాం, బీసీ ఆజాదీ సాధిద్దాం. గల్లీ నుంచి ఢిల్లీ వరకు బస్ యాత్ర త్వరలో. బీసీ ఆజాదీ ఫౌండేషన్ అధ్యక్షులు చాపర్తి కుమార్ ఘాడ్గే పిలుపు. ఒక రజక బిడ్డ పిలుపునిస్తా ఉన్నారు బీసీ ఉద్యమంలో. ఈ రజక బిడ్డకు మీరు అండగా ఉండాల్సిన అవసరం. డిమాండ్ ఏంటంటే జాతీయ జనగణనలో కులగణన చేర్చాలి, చట్టసభల్లో సమస్త రంగాలతో జనాభా దామాషా వాటా ప్రాతినిధ్యం బీసీ బిల్లు పెట్టాలి, బీసీ మహిళలకు ప్రత్యేక రిజర్వేషన్ కూడా కల్పించాలని చెప్పేసి ఆయన డిమాండ్ చేస్తున్నాడు. ఇక ఫలించిన తోపుచెర్ల గ్రామస్తుల భగీరథ ప్రయత్నం. విద్యుత్ మోటార్ల ఏర్పాటుతో చెరువులకు కలకల వస్తుంది. చైర్మన్ గారితో సత్కారం అంతే. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వార్త చూసుకుంటే నాడు కలకల నేడు వెలవెల. రెవెన్యూ కార్యాలయాల్లో పశువుల విహారం పట్టించుకునే అధికార యంత్రాంగం పూర్వవైభవం తేవాలని కోరుతున్న పట్టణ వాసులంట. అంతరాష్ట్ర చెక్ పోస్ట్ సందర్శించిన ఎస్పీ జానకి షర్మిల నిర్మల్. ఇక బెల్లంపల్లిలో మెగా కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేసిందంట. ఇక యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి. రామకృష్ణపూర్ ఎస్ఐ రాజశేఖర్ పల్లె నిద్ర కార్యక్రమం నిర్వహించిన పోలీసులు. చాకలి ఐలమ్మ విగ్రహం ఏర్పాటుకు భూమి పూజ. ఎమ్మెల్యే బొజ్జో పటేల్ సూచనతో స్థలం కేటాయించాం. మున్సిపల్ చైర్మన్ సత్యం. బొజ్జు పటేల్ అది ఇష్టం ఉన్నట్టు రాష్ట్రం. ఆపన్న హస్తం కోసం ఎదురు చూపులు. ఖానాపూర్ లో పాపం ఇబ్బందులు పడతా ఉన్నారంట. వెజ్ బిర్యానీలో బొద్దింక ప్రత్యక్షమైందట. మంచిర్యాల గీతాభవన్ హోటల్లో ఘటన. వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం. మంచిగానే ఉంది, కొట్టుకుంటా వచ్చింది అక్కడ దాకా. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వారు చూసుకుంటే ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో యువత ముందుండాలి. సత్యసాయి సేవా సమితి జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్. ఇటువంటి బ్యానర్ ఐటమ్ రాకూడదు మిత్రులారా. బ్యానర్ ఐటమ్ అంటే శోధించాలి మంచిగా. అవి ఇన్వెస్టిగేషన్ స్టోరీస్ ఉంటే మంచిగా ఉంటాయి. అన్ని డబ్బా వార్తలే వస్తుంది. అమ్మకు అండగా పోలీస్, కొడుకుతో గ్రూప్ 3 ఎగ్జామ్ కు వచ్చిన మహిళ, బాలుడి బాధ్యతలు తీసుకున్న ఏఎస్ఐ సలీం కు ప్రజల ప్రశంసలు. ఇక బాన్స్వాడలో వేది కుక్కల సైర విహారం అని చెప్పేసి కుక్కలు మసలు పెరిగినాయి. గ్రామ సింహాలు. సామాజిక సర్వేను స్వాగతిస్తున్నాం. డిఎస్పీ ధర్పల్లి మండల అధ్యక్షుడు మైపాల్ మహారాజ్. ఆర్మూర్లో భారీ చోరీ. 2 తులాల బంగారం, 30 తులాల వెండి, 30,000 నగదు ఎత్తుకెళ్ళినట్టు. భారీ చోరీ అంట అది. రాసి అంటే పర్ఫెక్ట్ గా ఉంటే వార్తలు వస్తాయి కానీ మొదటి రోజు ప్రశాంతంగా గ్రూప్ 3 పరీక్షలు. ఇక కులగణనతోనే బీసీలకు న్యాయం అని చెప్పేసి ఒక వార్త. నిజామాబాద్ కరెంటు తీగలు తగిలి ఐసర్ వాహనం దగ్ధం, డ్రైవర్ కు తీవ్ర గాయాలు జరిగింది అనుకుంటా. ఇక ఉమ్మడి కరీంనగర్ జిల్లా వార్త చూసుకుంటే కబ్రస్థానికి వెళ్లే రహదారికి కబ్జాదారుల నుంచి విముక్తి కల్పించాలి. తీన్మన్మల్ టీం జిల్లా అధ్యక్షుడు అఖిల్ పాషా డిమాండ్ చేస్తున్నాడు. కరీంనగర్ జిల్లా అల్గునూరు 8వ డివిజన్ పరిధిలోని హైదరాబాద్ రాజీవ్ రహదారి నుంచి గ్రామ శివారు సర్వే నెంబర్ 473A 6 గుంటల కబ్రస్థానీ స్థలాన్ని గ్రామానికి చెందినటువంటి జాప భగవాన్ రెడ్డి ఆక్రమించుకొని ప్రహరీ గోడ నిర్మాణం చేయడంతో దాదాపు చాలా ఇబ్బంది అవుతుందంటే మా జిల్లా అధ్యక్షుడు అఖిల్ పాషా వెళ్ళి చూస్తా ఉన్నారు. ఇంకా దేవాలయాలలో నాయ బ్రాహ్మణులను నియమించాలి. సిపిఐ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే గుండు చేయడానికి మిడ్ మానేరు ముంపు గ్రామాల ప్రజలకు 4,696 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు పై హర్షం వ్యక్తం చేస్తా ఉన్నారు. నంది కమాన్ వద్ద సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన కాంగ్రెస్ శ్రేణులు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రభుత్వ స్థానిక ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్. ఇక పథకాల అమలుపై కాంగ్రెస్ 420 మాటలే. 6 గ్యారంటీల పేరుతో ప్రజలను ఆగం చేసిండ్లు. ఏడాది కావాల్సిన ఇచ్చిన హామీలు అమలు చేయలే. పథకాల అమలులో మేనిఫెస్టో కమిటీ చైర్మన్ విఫలం. మంత్రి మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు డిమాండ్ చేస్తా ఉన్నారు. 420 హామీలు అటేవేనే, 6 గ్యారంటీలు వాస్తవంగా ఏది కదా పూర్తి కాలే. ఒక ఫ్రీ బస్సు మాత్రం నడుస్తుంది. ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ కక్షపూరిత రాజకీయాలు చేస్తున్నాడు. రామగుండంలో పోలీస్ పాలన నడుస్తుంది. 1 టౌన్ సిఐ దళిత మహిళను దుర్భాషలాడటం దుర్మార్గం.
రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అంటా ఉన్నాడు. గోదావరి నుంచి ఇక ఇది ఇట్లా ఉంటే ఒకసారి ఉమ్మడి మెదక్ జిల్లా వార్తలు చూద్దాం. తీన్మాన్ మల్లన్న స్ఫూర్తితో గ్రామాల్లో చైతన్యం అవుతున్న బీసీలు ఎన్నికల్లో ఐక్యమై పోటీ చేసి గెలుస్తాం. రెడ్ల చెంచాగిరి రాజకీయాలను నడవనివ్వం సమావేశాలు పెడుతూ తీర్మానాలు చేస్తున్న బీసీలు సంగారెడ్డి జిల్లా పెద్దరెడ్డిపేటలో బీసీని సర్పంచ్ చేస్తామని చెప్పేసి ఈ ఐక్యత ప్రతి ఊర్లో రావాలి, వస్తుంది కూడా. శివంపేటలో నీటి ఎద్దడి, ఇక్కడ నర్సాపూర్ పట్టుకుని నిలబడ్డారు. ఇక ఢిల్లీకి పోగానే కేసులు కథం, ఫోన్ ట్యాపింగ్, ఈ ఫార్ములా కేసులు అంతే. అయితే రాష్ట్రంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ డైవర్షన్ పాలిటిక్స్ అని చెప్పేసి కేంద్ర మంత్రి బండి సంజయ్ అంటున్నారు. ఇక గ్రూప్ 3 పరీక్షా కేంద్రాలను సందర్శించిన మెదక్ ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి. ఇక చందాలు వేసి అంత్యక్రియలు నిర్వహించిన యువకులంట పాపం. ఇక ఒకసారి ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వార్తలు చూద్దాం. కలెక్టర్ పై దాడి చేయించిన కేటీఆర్ ని అరెస్ట్ చేయాలి. లగచర్ల రైతులను రెచ్చగొట్టి కలెక్టర్ ఇతర అధికారులపై దాడి చేయించిన కేటీఆర్ ని వెంటనే అరెస్ట్ చేయాలి. గిరిజన నాయకులు డిసిసిఐ ప్రధాన కార్యదర్శి బీక్యా నాయకు అంటా ఉన్నాడు. ఇక అధికారులపై దాడిని ఖండిస్తున్న గిరిజన సేవా సంఘ రాష్ట్ర అధ్యక్షులు హన్మనాయక్. తెలంగాణ రాష్ట్రంలో టీడీపీని బలోపేతం చేశాం. తెలంగాణ రాష్ట్రంలో పాలన గాడి తప్పింది. తెలంగాణ ప్రజలు చంద్రబాబు పాలన కోరుకుంటూ చంద్రబాబు చెప్పిన దానికే తెలంగాణ తెచ్చుకుంటే మళ్ళీ మీరు ఇక మళ్ళీ దీంట్లో ఆ వర్గం వస్తుంది. జర్నలిజానికి వన్నె తెచ్చిన యోధుడు రామోజీరావు. స్వయం కృషితో ఎదిగి ఎందరికో మార్గదర్శి. సూర్యుడిని నమ్మే అక్షర సూర్యుడు రామోజీరావు జర్నలిజానికి దిక్సూచి. తెలుగు వారి కీర్తి ప్రతిష్టను ప్రపంచానికి చాటి చెప్పిన మహోన్నత శిఖరం రామోజీరావు. ఈనాడు ద్వారా స్థానిక వార్తలను ప్రజల దగ్గరకు చేర్చాలని చెప్పేసి ఒక ప్రత్యేక మున్సిపల్ చైర్పర్సన్ మంచులకు అస్వస్థత, హాస్పిటల్ కి చేరుకుని పరామర్శించిన స్పీకర్ తనయ అనన్య చేతన్. శ్రీ 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 పోచమ్మ దేవాలయంలో ఘనంగా శంకు పూజ జరిగింది. శ్రీ 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 ఇది ఇట్లా ఉంటే ఒకసారి గ్రేటర్ హైదరాబాద్ వార్తలు చూద్దాం. కుల ఆదాయ పుట్టిన ధ్రువపత్రాల జారీలో అలసత్వం. ఇక ప్రజలకు చుక్కలు చూపిస్తున్న మండల కార్యాలయ అధికారులు కార్యాలయం చుట్టూ చెప్పులు అరిగేలా తిరుగుతున్నా ధ్రువపత్రాలు ఇవ్వడం లేదు. అధికారుల తీరుతో ప్రజలు బేజారవుతున్నారంట. ఉన్నతాధికారులు మీరైనా చర్యలు తీసుకోండి విజ్ఞప్తులు చేస్తున్న మల్కాజ్గిరి మండలం అంట. పేద బిడ్డ పెళ్ళంటే ఆ కుటుంబంలో పట్టలేని సంతోషం. పేదవారి ఆడబిడ్డల పెళ్లిలకు అండగా ఉంటూ ఆర్థికంగా ఆదుకుంటున్న వట్టినాగులపల్లి మాజీ సర్పంచ్ స్వరూప నాగేష్. మంచి పని. ఇక పురుషుల కోసం ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాలి. ఇది బాగుంది. వివక్షకు వివిధ రకాల ఒత్తిళ్లకు గురవుతున్న పురుషులు ఎవరైనా సరే తమ హెల్ప్ లైన్ నెంబర్ ఈ నెంబర్ కంట 92789 తర్వాత 78978 సంప్రదించండి. సేవ్ ఇండియా ఫ్యామిలీ ఫౌండేషన్ స్టేట్ హెడ్ రమణ అంటా ఉన్నారు. పురుషుల కోసం ఉన్నది, స్త్రీల కోసమే కాదు పురుషుల కోసం. ఇక పేదింటి అమ్మాయికి అండగా నిలిచిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు పిట్టల నాగరాజు. అమ్మాయి పెళ్లికి పుస్తమట్టలు అందజేత. లగచర్లలో అరెస్టు చేసిన అమాయక గిరిజనులను విడుదల చేయండి. ప్రభుత్వానికి సేవాలాల్ సేన విజ్ఞప్తి చేస్తుంది. సరే ఉమ్మడి పాలమూరు జిల్లా వార్తలు చూద్దాం. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో ఉమ్మడి జిల్లాల ఎమ్మెల్యేలు వనపర్తి, అచ్చంపేట, నాగర్ కర్నూలు, దేవరకద్ర ఎమ్మెల్యేలు సొంత నియోజకవర్గాల్లో సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నారు. కొల్లాపూర్ లో కొనసాగుతున్న సమగ్ర కుల గణన సర్వే. ఇవాళ ప్రజావాణి రద్దంట. కలెక్టర్ బిఎం సంతోష్ అంటున్నాడు. మరి ఎందుకు 17-18 తేదీల్లో గ్రూప్ 3 పరీక్షలు ఉండడంతో పరీక్షా కేంద్రాలను సందర్శించిన జిల్లా ఎస్పీ మహబూబ్ నగర్. లగచర్ల కేసులో మరో 4 అరెస్ట్. ఇక 25కు చేరిన నిందితుల సంఖ్య. వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్ జైన్ కు అదనపు భద్రతనంట. కలెక్టర్ ప్రతీక్ జైన్ తో అదనపు డీజీపీ మహేష్ భగవత్ మాట్లాడాడు. వనపర్తి జిల్లాలో ప్రశాంతంగా గ్రూప్ 3 పరీక్ష. వనపర్తి జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ చేస్తున్న వ్యాఖ్యలు. ఏఎస్ఐ ట్రాఫిక్ సిబ్బంది ఔదార్యం అంట. అభినందించిన జిల్లా ఎస్పీ గ్రూప్ 3 పరీక్షకు తీసుకుపోయినట్టు. సరే ఉమ్మడి నల్గొండ జిల్లా వార్తలు చూద్దాం. బీసీ గురుకుల విద్యార్థుల పరిస్థితి దుర్భరం. 4 గదుల్లో 379 మంది. వసతులు మరింత దారుణం. పాఠశాలలు ప్రారంభమై 6 నెలలు కావస్తుంది. ఇప్పటి వరకు దుప్పట్లు, బెడ్లు ఇవ్వలేదంట. బీసీ గురుకులాన్ని సందర్శించిన మానవ హక్కుల వేదిక ప్రతినిధులు. జిల్లా హెచ్ఆర్ఎఫ్ అధ్యక్షుడు అక్కినపల్లి వీరస్వామి వెల్లడి. ఈ ఫుడ్ సెక్షన్ కూడా పేద పిల్లల పైన ప్రేమను ఇవ్వాలి. ఇరుకు వంతెనతో ప్రజల ఇక్కట్లు. రాకపోకలకి ఇబ్బంది పడుతున్న వాహనదారులు. నిత్యం ప్రమాదాలు జరుగుతున్న పట్టించుకొని వైనం తిరుమలగిరి సాగర్ అంట. ఇక దురాజ్పల్లి గొల్లగుట్ట జాతరను రాష్ట్ర పండుగగా గుర్తించాలి. తెలంగాణలో 2వ అతిపెద్ద జాతర సమ్మక్క సారక తర్వాత లింగమంతుల స్వామి జాతరే. అయితే అక్కడ ఆదివాసీలు, ఇక్కడ యాదవుల పూజారులు ఉంటారు. స్వరాష్ట్రంలో కూడా దక్కని రాష్ట్ర గుర్తింపు. కాంగ్రెస్ ప్రభుత్వం చిరకాల వాంఛ నెరవేర్చాలి.
బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర నేత లింగయ్య యాదవ్ డిమాండ్ చేస్తున్నారు. మారుమూల పల్లెల్లో మెడికల్ క్యాంప్ అభినందనీయం. దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్. ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని డిఆర్డిఓ ఆకస్మిక తనిఖీ చేసిందట. కొనుగోలు రికార్డును పరిశీలించిన డిఆర్డిఓ శేఖర్ రెడ్డి తర్వాత అనంతరం రైతులతో ముఖాముఖి మాట్లాడారు. సాగర్ ఆయకట్టులో వరి కోతలు ముమ్మరం. కూలీలు దొరకక రైతుల ఇక్కట్లు. యంత్రాల కోసం పడిగాపులు. అన్నదాతను ఆగం చేస్తున్న కోత యంత్రాల దళారులు. ఉమ్మడి వరంగల్ జిల్లా వారు చూసుకుంటే ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలను రైతులు వినియోగించుకోవాలి. రైతు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేస్తాం. రైతును రాజు చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం. ఇల్లందు శాసనసభ్యులు కోరం కనకయ్య మీద అనేక ఆరోపణలు ఉన్నాయి. మరి కోరం కనకయ్య గారు కాంగ్రెస్ వాళ్ళని పట్టించుకుంటలేట. మీ కాంగ్రెస్ వాళ్ళని పట్టించుకోవడం పక్కన పెడితే మీ క్యాంపు కార్యాలయం దేనికోసం పనిచేస్తా ఉంది? కోరం కనకయ్య గారు ఎవరి వాహనాలు క్యాంప్ కార్యాలయంలో ఉంటాయి? ప్రజలు క్యాంప్ కార్యాలయం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయానికి వచ్చే పరిస్థితి ఉందా? రౌడీలను పెట్టి రాజకీయం చేస్తున్నట్టు మీ పైన అనేక ఆరోపణలు వస్తున్నాయి, చూసుకోండి. ప్రజాపాలన విజయ సభను జయప్రదం చేయాలి. 19న హన్మకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీకి రేవంత్ రెడ్డి వస్తున్నాడు. విజయోత్సవ సభ వేదికగా సందేశాన్ని అందించనున్న సీఎం. ప్రజలకు ఇచ్చిన 6 గ్యారెంటీలు ఒక్కొక్కటిగా అమలు. రాష్ట్ర మంత్రి కొండా శ్రీమతి కొండా సురేఖ. తాటికొండ రాజయ్య వర్గం వర్సెస్ కడియం శ్రీహరి వర్గం. అచ్చా, నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలి, లేకపోతే తాటా తీస్తాం. ఇద్దరు ఒకసారి పుట్టు కొట్టుకోవాలి. ఇద్దరు కడియం శ్రీహరి ఉన్న తాటికొండ రాజయ్య ఎందుకు కొట్టుకుంటారు? మీకెందుకు నాయన గంగిల్ లాగులు చెప్పుకుంటారు మీరు. ఆరోపణలు ఖండించిన మండల కాంగ్రెస్ నాయకులు బహిరంగ క్షమాపణ చెప్పకపోతే చట్టపరమైన చర్యలు. రాజయ్యకు ఊడిగం చేస్తున్న మండల బీఆర్ఎస్ నాయకులు అంట. నిజంగానే వాళ్ళు నిజంగా మీరు ఇంత చేస్తున్నారు. వాళ్ళు ఇద్దరు ఒక దగ్గర వేయండి, కొట్టుకుంటారా చూడండి, మాట్లాడుకుంటూ కూర్చుంటారు. నా భర్త ఉపేందర్ అమాయకుడు. సురేష్ మరణానికి నా భర్తకు ఎలాంటి సంబంధం లేదు. కావాలని నా భర్తపై కొందరు కుట్రలు చేస్తున్నారు. ఉపేందర్ భార్య సుజాత. విద్యార్థిని చదువు కోసం ₹1,00,000 సాయం. దాతృత్వం చాటిన వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు మంచి పని చేసిండు. యాక్చువల్ గా ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఎన్ఐటి కళాశాలలో ఇంజనీరింగ్ సీట్ వచ్చిందంట. ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపిన విద్యార్థిని తల్లిదండ్రులు. గ్రేట్. ఎన్ఐటి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో మంచి. ఉమ్మడి ఖమ్మం జిల్లా వార్తలు చూద్దాం ఒకసారి. రోడ్లపై ధాన్యం రాసులను నిషేధించాలి. రహదారులపై ధాన్యం ఎండబెడుతున్న రైతులు, వాహనదారులకు తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయంట. రైతులకు అవగాహన కల్పించడంలో అధికారులు విఫలమవుతున్నారు. నేను కూడా ఒకసారి పోతుండే చాలా డేంజర్. కవర్ ఇట్లా సైడ్ కు చూడలే, సైడ్ కి పోయింది, ఇట్లా అయిపోయింది. చాలా డేంజర్ ఉంటుంది. దారి ఇచ్చే వరకు రోడ్డు దిగ్బంధం చేస్తాం. పంట పొలాలకు దారి చూపాలని నిరసన చేపట్టిన ఆదివాసీ గిరిజన రైతులు చంద్రగొండు. ఇక దిశ రైల్వే కమిటీల సభ్యుల నియామకం. దిశ సభ్యులుగా అందర ఆనందరావు, వందనపు స్వప్నంట. రైల్వే కమిటీ సభ్యులుగా వై శ్రీనివాస్ రెడ్డి నియామకం. కామేపల్లిలో ఉచిత వైద్య శిబిరం. ఉచిత వైద్య సేవలు అభినందనీయం. ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య. ఇక గోళ్లగడ్డలో రోడ్లు నిర్మించాలి, పట్టించుకునే ప్రజాప్రతినిధులు, అధికారులు. తీర్మానం టీం జిల్లా నాయకుడు మాలోత్ శివ డిమాండ్ చేస్తున్నారు. గుండాల నుంచి. స్పోర్ట్స్ వార్తలు చూద్దాం. రాహుల్ ఈజ్ బ్యాక్. అభిమానులకు శుభవార్త. బోర్డర్ గవాస్కర్ తొలి టెస్ట్ లో ఆడే ఛాన్స్ అంట. భారీ పరీక్షకు సిద్ధమైన భారత్ ఆస్ట్రేలియాను ఢీకొట్టనున్న టీమిండియా నవంబర్ 22 నుంచి తొలి టెస్ట్ ప్రారంభిస్తున్నారు. సెమీఫైనల్లోకి భారత్ అదరగొట్టిన మహిళా హాకీ జట్టు జపాన్ పై సూపర్ విక్టరీ సాధించింది. ఇక మూవీ వార్తలు చూసుకుంటే మిస్ యూనివర్స్ 2024 విశ్వసుందరిగా డెన్మార్క్ భామ ఆ దేశ తొలి మహిళగా రికార్డుకు ఎక్కిందామె. ఇక పుష్ప పేరు చిన్నది, సౌండ్ చాలా పెద్దదంట. గ్రాండ్ గా పుష్ప 2 ట్రైలర్ లాంచ్. పాట్నాలోని గాంధీ మైదానంలో ఈవెంట్ చేసిండ్రు. సినిమా ఫ్లాప్ అయితే డబ్బులు తీసుకోము. రెమ్యునరేషన్ పై నటీనటుల కమిట్మెంట్ అంట. అజయ్ కుమార్, అజయ్ దేవగన్ కామెంట్స్. ఇట్లా ఉండాలి, వీళ్ళని చూసి నేర్చుకోండి. ఎవరు నష్టపోని, నా పైసలు నాకు వస్తే చాలంటారు హీరోలు చాలా మంది. ఇక పెళ్లి పీటలు ఎక్కడున్న కీర్తి సురేష్ నెట్టింట్లో వైరల్ అవుతున్న వార్త అంట. మంచిగా ఉంటుంది. ఇది ఓవరాల్ గా శనార్థి తెలంగాణ దినపత్రికలో ఉన్న వివిధ జిల్లాల వార్తలు, స్పోర్ట్స్ వార్తలు, మూవీ వార్తలు చూస్తూనే ఉండండి క్యూనియస్. అండ్ మీ మీనం శ్యామ్ విత్ సిద్ధగోని సుదర్శన్, కెమెరామెన్ గణేష్ తో.